నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకు ఉగాది నుంచి 12 రాష్ట్రాల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, ధనుసు రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మంచి విషయం అమ్మా. రాబోయే సంవత్సరం అందరూ కూడా బాగుండాలి అనే మన యొక్క సంకల్పం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అయితే ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ శాలివాహన శకం, అలాగే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం, చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం యుగాది అంటే మనకు సంవత్సరం కూడా ఉగాది నూతన సంవత్సరం కాబట్టి ప్రకృతి అంతా కూడా నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వాళ్ళు నూతనంగా అభివృద్ధి చెందుతారు. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు కూడా 5 సమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అప్పులో లేరు అన్నమాట. అంటే నష్టాల్లో లేరు కాబట్టి సంతోషించాల్సిన విషయమే. అలాగే గౌరవార్థం 1, అవమానం 5. ఈ విషయంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాశి వారికి గౌరవించే వాళ్ళు ఒకరుంటే అవమానించే వాళ్ళు 5 మంది ఉన్నారు. అంటే నలుగురు ఎక్కువగా అధికంగా ఉన్నారనమాట. ఏమిటి అంటే ఈ సంవత్సరం వీళ్లకు దృష్టి దోషాలు ఎక్కువ, అంటే నరదృష్టి అనుకోవచ్చు. అంటే ఎందుకు అది కూడా అంటున్నామంటే బాగా అన్ని విషయాలలో వీళ్ళు ఈ సంవత్సరం నూతన జీవితాన్ని గడుపుతారు. అంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవడం ఈ రాశివారు. అంటే ఎక్కువ శాతం అందరికీ కూడా గృహయోగం కలిగే అవకాశం ఉంది. అందరూ కూడా కాస్త జీవితంలో మార్పులు చేర్పులు చెందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలివిగా వ్యవహరించడం కానీ, తెలివిగా నడుచుకోవడం కానీ, అతి జాగ్రత్తగా నడుచుకోవడం కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారనమాట. అందులో దైవానుగ్రహం కూడా ఉంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే తప్పకుండా తెలియచేస్తాను. ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వాళ్ళు నూతన గృహాలు కొంటారు. అలాగే నూతన వాహనాలను కూడా కొనే అవకాశం ఉంది. అలాగే సముదాయం ఏర్పాటు చేసుకుంటారు. వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అవుతుంది. చక్కగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. వీళ్ళు ఏది చేసినా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అయితే వీళ్ళు అన్ని రంగాలలో కూడా కాస్త మనశ్శాంతిగా, ప్రశాంతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కాబట్టి అందువల్ల 10 మందితో దృష్టి దోషం ఏర్పడుతుంది. అంటే మనం ఎంత కష్టపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా వీళ్ళు బాగానే అభివృద్ధి చెందుతున్నారు కదా అని చెప్పేసి కాస్త అందరి యొక్క దృష్టి వాళ్ళ పైన పడుతుంది. ఎప్పుడైతే ఎదుగుదల అనేది జరుగుతూ ఉందో అప్పుడు అందరికీ కూడా వాళ్ళ దృష్టి పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు. మనం అన్ని విధాల ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కూడా మనకు అభివృద్ధి చెందడం కష్టంగా ఉంది అని చెప్పేసి అందరి యొక్క దృష్టి అంతా కూడా వీళ్ళపైన పడే అవకాశం ఉంది. ఇక్కడ ఆదాయం సమానంగా ఉంది, మరి అభివృద్ధి ఏంటి అంటే దైవానుగ్రహం, మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ రాశి వారు అధికంగా ఈ సంవత్సరం స్థిరపడే అవకాశం ఉంది. ధనుసు రాశి వారు చాలా ఏళ్ల నుంచి బాగా ఇబ్బందులు పడ్డారనమాట. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ధనుసు రాశి వారు అవమానాలను భరించారు. ప్రతి దాంట్లో నష్టాలను ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు పడి ఈ సంవత్సరం వాళ్ళు గట్టెక్కబోతున్నారు. అన్ని విధాల అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా కూడా ఈ యొక్క నరదృష్టి నుంచి ఈ రాశి వాళ్ళు కాస్త బయటపడాలంటే శనివారం ఆంజనేయ స్వామికి సింధూరంతో ఆయనకు చందన అలంకరణ చేసి ఆంజనేయ స్వామికి వీలైనంత వరకు ఉలవలు, గుగ్గుళ్లను నైవేద్యంగా పెట్టి, అలాగే 10 మందికి ఆ యొక్క ఉలవలు, గుగ్గుళ్ళని 10 మంది పిల్లలకు పంచినట్టు అయితే, అలా శనివారము రాహుకాలంలో ఉదయం 9 నుంచి 10:30 ఆ సమయంలో ప్రతి శనివారం కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక 27 శనివారాలు చేసినట్టు అయితే ఇంకా తిరుగులేదు.
ఈ రాశి వారికి. ఎంతటి నరదృష్టి అయినా కూడా తొలగిపోతుంది. ఎటువంటి నిందలైనా, ఎటువంటి అవమానాలైనా వీళ్ళు చేయరాని పనులకి అంటే వీళ్ళు చేయనటువంటి పనులకు కూడా వీళ్ళు నిందలు పడే అవకాశం ఉంది. అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా. వీళ్ళకు అన్ని విషయాలలో, అన్ని రంగాలలో పై చేయి అభివృద్ధి చెందుతారు. ఎంతటి సమస్యనైనా కూడా వీళ్ళు జయిస్తారు. అలాగే ఇంట, బయట చక్కగా అభివృద్ధి చెందుతారు. అన్ని వ్యాపారాలలో కూడా రాణించడము, చక్కగా అభివృద్ధి చెందడము, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ పొందడము, విదేశీయాన యోగము, విద్యార్థులు చక్కగా పాస్ అవ్వడము, ఇలా అన్ని రంగాల వారికి కూడా ధనుసు రాశి వారికి కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. 27 వారాలు అంటారా? అవును. 27 శనివారాలు చేస్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఈ రాశి వారికి. ఓకే. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలోకి వచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నింటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నింటినీ కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.